హాయ్ అండి. టమాటా పప్పు కావాల్సినవి కందిపప్పు ఆరోగ్యానికి చాలా మంచిదండి. టమాటాలు, 2 పచ్చిమిర్చి, కొంచెం చింతపండు, పోపు కోసం కరివేపాకు. ప్రతి దాంట్లో కరివేపాకు వేయాలి. కరివేపాకులో ఏ విటమిన్ ఉంటుంది. జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి పోపు కోసం. పప్పు కుక్కర్లోనే పెట్టాలి. కుక్కర్లో పెడితే గమ్మున ఉడికిపోద్ది. సిమ్లో పెట్టాలి, హైలో పెట్టకూడదు. నీట్గా 2 times కడుక్కోవాలి పప్పు. టమాటా, పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకొని, పచ్చిమిర్చి రౌండ్గా కట్ చేయాలి, నిలువుగా కాదు. పప్పులోకి ఇలా రౌండ్గా కట్ చేయాలి. నిలువుగా అయితే గ్రేవీ అయిపోద్ది. కొంచెం చింతపండు ఎక్కువ వేయొద్దు, ఎందుకంటే టమాటా వేసాం కదా. పప్పులోనే వేసుకుంటే గ్రేవీగా వస్తుంది. ఇలా వేసేసుకోవాలి. గల్లుప్పే వాడాలి. పసుపు ఎక్కువ వేయాలి. పప్పులో కారం తక్కువ వేయాలి. ఒక 3-4 విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి. నాకు వీడియోలు తీయడానికి ఎవరు లేరు, అందుకే నేను ఫేస్ కనిపించదు ఒక్కొక్కసారి. అయినా నా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరు చూడండి, నాకు సపోర్ట్గా ఉండండి. 3-4 విజిల్స్ వచ్చేదాకా ఉండండి, సిమ్లో పెట్టుకోండి. పప్పు ఉడికిపోయిందండి. టమాటా పప్పు చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. దీన్ని రుబ్బి తాలింపు వేయాలి. పోపు కోసం కరివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, జీలకర్ర. కరివేపాకు ప్రతి దాంట్లో వేయాలి, ఏ విటమిన్ ఉంటుంది, చాలా మంచిది. ఆయిల్ తక్కువ పోసుకోవాలి పప్పు తాలింపుకి. కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసి బాగా వేపాలి. ఎండుమిర్చి తర్వాత వేయాలి, ఎందుకంటే అవి మాడిపోతాయి. నా వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ముందుకు నడిపించండి. కష్టపడి వీడియోలు చేస్తున్నాను చూడండి. ఎండుమిర్చి వేయాలి. పప్పు వారానికి 2 times తినాలండి, ఆరోగ్యానికి చాలా మంచిది. పప్పు కందిపప్పు ఎక్కువ తినాలి, పెసరపప్పు తక్కువ తినాలి. టమాటా పప్పు తాలింపు రెడీ. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, వీడియో చూడండి.